హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అప్పుడెప్పుడో హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత సరైన మూవీస్ ఏవి చేయలేకపోయాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నిందా అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, కండ్రకోట అనే ఊరిలో మంజు అనే అమ్మాయిని బాలరాజు అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ మాత్రం ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు అయిన వివేక్ ఫిక్స్ అవుతాడు. అలా ఓ 6 వ్యక్తుల్ని కిడ్నాప్ చేసేసరికి అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు, నిందపడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా అడ్డుకోగలిగాడా లేదా అనేదే మిగిలిన కథ. ఇక సినిమా ఎలా ఉంది అంటే, చేయని నేరానికి జైలుకెళ్లడం, ఏళ్లపాటు శిక్ష అనుభవించడం, పుణ్యకాలం పూర్తయిన తర్వాత ఇతడు నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తర్వాత బయటకు రావడం, ఇలాంటి ఘటనలు మనం అప్పుడప్పుడు పేపర్ న్యూస్లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్తో తీసుకువచ్చిన సినిమానే నింద. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, లవర్ బాయ్ పాత్రలతో మనకు బాగా తెలిసిన వరుణ్ సందేశ్ ఇందులో వివేక్ అనే మానవ హక్కుల కమిషనర్ ఉద్యోగిగా సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. వరుణ్ సందేశ్ యాక్టింగే ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి మెయిన్ ప్లస్ ఏదైనా ఉంది అంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం చాలా సాగతీతగా మరియు బోరింగ్గా అనిపిస్తుంది. తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదనే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ దాన్ని ఇంట్రెస్టింగ్గా డీల్ చేసే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో 2 గంటల సినిమా కూడా అక్కడక్కడ సాగతీతగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికే హత్య ఎవరు చేశారో అర్థమైపోవడం అనేది ఈ మూవీకి ఒక పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ నిందా మూవీ చూడడానికి ఒక్కసారి అయితే ఓకే అని అనిపిస్తుంది. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5.